శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూలై 17వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడుతుంది, దేనికి పనికిరాదు. ప్రభువే సెలవివ్వగలిగాడు. ఉప్పు లేకపోతే ఏ కూర రుచిగా ఉండదు. రుచిలేని ఆహార పదార్థాన్ని ఎవరైనా తిందురా అని యోబు కూడా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నట్టు యోబు 6:6లో మనము చూడగలం. మనము లోకానికి ఉప్పై ఉండాలి అంటే మనము లోకానికి రుచిని అందించేటువంటి వ్యక్తులుగా మనముండాలి. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఉప్పు లేని కూర ఎవరూ తినలేరు. కూరకు రుచి ప్రధానంగా ఉప్పే. ఉప్పు వలె మన సంభాషణ రుచినివ్వాలి, యథార్థత కలిగి ఉండాలి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎప్పుడు రుచి కలిగిదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని పౌలు కూడా కొలస్సీ 4:6లో తెలియపరుస్తూ ఉంటున్నాడు. మన సంభాషణ ఉప్పు వేసిన కూరవలే రుచిగా ఉండాలి అంటే మన సంభాషణలో యథార్థత ఉండాలి. కపటం, మోసం, దగ అన్నది ఏది కూడా ఉండకూడదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అనగా సంభాషించువాడే దేవుని పరిశుద్ధ పర్వతము మీద దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడని దావీదు కీర్తన 15:1-2లో తెలియపరుస్తూ ఉన్నాడు. సత్యము పలుకుటలో రుచి అనేది ఉంది. నిస్సారమైన మాటలు మాట్లాడేవారు 10 మంది కలిసినా సారము ఉండదు, ప్రయోజనమేమీ ఉండదు. సారము కలిగిన మాటలు మాట్లాడేవాడు ఒక్కడుండినా చాలు. అతడు ఎంత మందితో మాట్లాడినా రుచిగానే అనిపిస్తుంది. సంభాషణ ఎప్పుడూ క్లుప్తంగానే ఉండాలి. సంభాషణ ఇద్దరి మధ్య సమాధానాన్ని కలిగించేదిగా కూడా ఉండాలి. ఈ రోజున మనము గ్రహించవలసినది, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని ప్రభువే ఈ మాట సెలవిచ్చినట్టు లూకా 9:50లో చూడగలం. మనమందరం ఉప్పు సారము కలిగి ఉండాలి అంటే లోకమునకు సమాధానము ఇచ్చువారుగా కూడా మనముండాలి. మన కుటుంబములోని వ్యక్తులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ సంఘస్థులతో సమాధానాన్ని కలిగి ఉండాలి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని ప్రభువు సెలవివ్వగలిగాడు కదా. ఈ రోజున మనము కూడా అటువంటి చక్కని అనుభవాన్ని కలిగి అనేకులకు మనం సమాధానాన్ని కలిగించేవారుగా మనముండాలి. ఉప్పునకు కలిగిన మరొక విశేషమైన లక్షణాన్ని మనము చూడగలిగితే అది తెల్లని రంగు. అది పవిత్రతకు గుర్తు. బైబిల్ చెబుతుంది కదా, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను అని పాత నిబంధన గ్రంథంలో లేవీకాండం 2వ అధ్యాయం 13లో మనము చూడగలం. యెహోవా సన్నిధికి వాటిని తేగ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను అని యెహెజ్కేలు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు సెలవివ్వగలిగాడు. అది యెహెజ్కేలు 43:24. నిజమే, ఉప్పు ఏ విధంగా తెల్లనిదిగా ఉండగలుగుతుందో, ఆ తెలుపు ఎలాగైతే పవిత్రతకు సూచనగా ఉంటున్నదో, ఉప్పు పవిత్రమైంది కాబట్టే
దేవుని మహిమార్థకంగా అది వాడబడినట్లు లేఖనాల్లో మనము చూడగలం. ఈరోజు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము జీవించినప్పుడు ఉప్పు వలె అనేకులకు మనము కూడా రుచికరమైన వ్యక్తులుగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. ఉప్పుకుండే గుణం ఏమిటి అంటే, చేపలు చెడిపోకుండా నిలువ ఉంచటానికి ఉప్పు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇతరులను బాగు చేయటానికి, భద్రపరచటానికి, ప్రభు మార్గములో నడిపించటానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే మన జీవితం దేవునికి మహిమగా, మనం అనేక మంది వ్యక్తులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. మీ మాటలు వినిచున్న మీ ప్రియబిడ్డలను తండ్రి, మీరు ప్రేమించిన దేవుడు, మీ బిడ్డల బాగోగును కోరుకున్న దేవుడు. ఏమందు మీ బిడ్డలు జీవించవలసిన జీవిత విధానం ఎలా ఉండాలో వాక్యరీతిగానే మీరు హెచ్చరిక చేస్తున్నారు. నేనైనా మీ బిడ్డలైనా తండ్రి, మేము సారం కలిగిన, రుచి కలిగిన, ఒక చక్కని సత్ప్రవర్తన కలిగిన జీవితాన్ని జీవించేటువంటి కృపను తండ్రి మీరు మాకు చూపండి. మీ మాటలు వినిచున్న మీ బిడ్డలను ప్రత్యేకమైన రీతిలో తమ్మును తమ కుటుంబాన్ని దీవించండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.